బాపట్ల జిల్లాలో ఆర్టీసీ బస్సుల కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. చిన్నబొట్లవారిపాలెం గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ గ్రామస్తులు నిరసన చేపట్టి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైవే నిర్మాణానికి ముందు అన్ని డిపోల బస్సులు గ్రామంలో ఆగేవని, ప్రస్తుతం తిమ్మరాజుపాలెం వద్ద మాత్రమే నిలుపుతున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు వాపోయారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత డిపో మేనేజర్లకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. చిన్నబొట్లవారిపాలెం వద్ద అన్ని ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. జర్మనీ నుంచి వచ్చి వెళ్ళాలంటారు. వాళ్ళ బాధలు మీకు అర్థం కావు. ఒక పేషెంట్ ఉంటాడు, ఒక పేషెంట్ అవసరం అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే వాడు ఆ బస్సులో ఏదన్నా అతనికి అయితే ఎవరిది బాధ్యత? పేషెంట్ ఉంటాడు, హాస్పిటల్ పోవాల్సిన ఉంటాడు, వాడు తెస్తే ఏంది గుర్తుందా మీ అందరికీ? మీకు ఏదో సమస్య ఉంటే స్టేషన్కి రావాలి, ఎంఆర్ఓ గారికి రావాలా? నేను లెటర్ పెట్టి నేను మాట్లాడతాను డిఎంతో. మీరు అటువంటి ఎవరైనా హార్ట్ పేషెంట్ ఏదో పేషెంట్ లేని పరిస్థితి, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి హైవే మీద కూర్చోవాలా? మీ రోజులు ఎవరు లేరు, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి టాపుతారా? ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇదొక ఆట అయిపోయింది మీ అందరికీ. నమస్కారం అండి. మాది చిన్నబొట్లవారి గ్రామం. ఇక్కడ బస్సులు ఆపట్లేదు. కాలేజీకి పిల్లలు టయానికి కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. వృద్ధులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చిలకలూరుపేట డిపో బస్సులు కానీ, చీరాల డిపో బస్సులు కానీ, నరసరావుపేట డిపో బస్సులు కానీ ఏ ఒక్క డిపో బస్సులు కూడా ఆగట్లేదు. ఇటు తిమ్మరాజుపాలెం నుంచి వెళ్తున్నారు, హైవే వేసారు. హైవే నుంచి తిమ్మరాజుపాలెం నుంచి వెళ్తున్నారు కానీ చిన్నబొట్లవారిపాలెం నుంచి ఒక్క బస్సు కూడా ఆపట్లేదు. దయచేసి ఈ 3 డిపోలో డ్రైవర్లకి, కండక్టర్లకి చెప్పండి, కంపల్సరిగా చిన్నబొట్లవారి గ్రామం ఎదురుగా కంపల్సరిగా బస్సులు ఆగాలి. అది దానికోసమే ఈ ధర్నా చేస్తున్నాము. సోమవారం గ్రీవెన్స్ కలెక్టర్ గారిని కలుస్తామని చెప్పు. ఒకసారి కలెక్టర్ గారి కాడికి కూడా పోయాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చి బస్సు డిపోలో సబ్మిట్ చేసినా కానీ ఈ డ్రైవర్లు రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే ఈరోజు అన్నం నీళ్లు మానేసి రోడ్డు ఎక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మా ఆయన దయచేసి ఈ చిన్నబొట్ల వారి అగ్రహారం గ్రామానికి రిక్వెస్ట్ పెట్టి బస్సులు ఆపాలని కోరుతున్నాము.